హిందూ సాంప్రదాయంలో శ్రీకృష్ణుని ప్రత్యేకతే వేరు. తల్లులకు బాలకృష్ణుడిగా, చిన్నవారికి చిలిపి కృష్ణుడిగా, స్త్రీలకు గోపిక వల్లభునిగా, పెద్దలకు గీతాకారునిగా, ఇలా ప్రతి ఒక్కరి మనసులో ఏదో ఒక రూపాన కొలువై ఉంటాడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు. అందుకే శ్రీకృష్ణుని జన్మదినం అంటే మన ఇంట్లో మనిషి పుట్టినరోజు అన్నంత ఘనంగా ఈ పండుగను నిర్వహించుకుంటాం. ఇంతకీ శ్రీకృష్ణాష్టమి పండుగ చరిత్ర, దీని విశిష్టత ఏమిటి, మరి ఈ పూజ ఎలా జరుపుకోవాలో వివరంగా ఇప్పుడు తెలుసుకుందామా? ద్వాపరయుగంలో శ్రీముఖనామ సంవత్సరం శ్రావణ మాసంలో బహుళాష్టమి నాడు అర్ధరాత్రి రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. దేవకి వసుదేవులకు అష్టమ అంటే 8వ సంతానంగా శ్రీకృష్ణుడు జన్మించాడు. ఈ కృష్ణావతారమే దశావతారాల్లో 8వ అవతారం. శ్రీ మహావిష్ణువు అవతారాల్లో శ్రీకృష్ణ అవతారం చాలా విశిష్టమైనది. అందుకే కృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన దివ్యతిథినే కృష్ణాష్టమిగా జరుపుకుంటాం. కృష్ణాష్టమిని జన్మాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణి అని కూడా పిలుస్తాం. ఈ పండుగ రోజున ఉదయాన్నే అభ్యంగన స్నానాదులు పూర్తి చేసి షోడాపచారాలతో కృష్ణుడికి అర్చన చేయాలి. గుమ్మానికి తోరణాలు, గడపకు పసుపు కుంకుమలు, పూజా గదిలో ముగ్గులు అద్ది పూజకు సిద్ధం కావాలి. ఆ బాలకృష్ణుని ఇంటికి ఆహ్వానిస్తూ ఇంటి బయట నుంచి లోపలి వరకు కృష్ణుడి పాదాలను ముగ్గుతో వేయాలి. ఇతర పూజలకు భిన్నంగా కృష్ణాష్టమి పూజను మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభించడం ఆనవాయితీ. వీలైతే ఆ సమయానికే పూజ సాగేలా చూసుకోవాలి. కృష్ణుడి విగ్రహాన్ని తడి వస్త్రంతో శుభ్రం చేసి చందనం కుంకుమలతో తిలకం దిద్దాలి. కృష్ణుడి విగ్రహాన్ని, పూజా మందిరాన్ని పువ్వులతో చక్కగా అలంకరించాలి. అక్షింతలు, ధూపదీపాలతో స్వామివారిని పూజించాలి. కృష్ణునికి తులసి అంటే చాలా ఇష్టం. అందుకని పూజలో ఆచమనం చేసే నీటిలో తులసి ఆకులు వేసుకుంటే మంచిదని చెబుతారు. ఆయన ప్రతిమను కూడా తులసి మాలతో అలంకరించమని సూచిస్తారు. కృష్ణునికి పొన్న చెట్టుతోనూ అనుబంధం ఉంది. వీలైతే ఆ పొన్న పూలతో ఆయనను పూజిస్తే మంచిది. ఆయనకిష్టమైన తెలుపు లేదా పసుపు రంగు పూలతో పూజించినా శుభమే. కృష్ణాష్టకం, కృష్ణ అష్టోత్తరం వంటి స్తోత్రాలను చదువుతూ పరిమళ భరితమైన పుష్పాలతో ఆయనను అర్పించాలి. ఆయనకెంతో ఇష్టమైన అటుకులు, వెన్నె, పాలు, పెరుగు, మీగడ మొదలైనవన్నీ నైవేద్యంగా సమర్పించాలి. పూజాది క్రతువు పూర్తయిన తర్వాత శ్రీకృష్ణలీల ఘట్టాలని చదవాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. కృష్ణాష్టమి నాడు కేవలం భగవానుడి పూజించడమే కాదు, ఆయనలోని కొన్ని మంచి లక్షణాలని మనం అలవర్చుకునే ప్రయత్నం చేయాలి. ప్రతి విషయంలోనూ స్వార్థం, ఈర్ష్య, ఆశయాలను కొంతైనా విడనాడి మానవ జన్మకు సార్థకతని ఏర్పరచుకోవాలి. శ్రీకృష్ణుడు తన లీలల ద్వారా భక్తులకు జ్ఞానోపదేశం చేశాడు. ఆయన చేసే అన్ని పనులలోనూ అర్థం, పరమార్థం కనిపిస్తాయి. ధర్మ పరిరక్షణలో రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాడు శ్రీకృష్ణుడు. కృష్ణాష్టమి రోజున ఉపవాసం, జాగరణ చేసే ఆచారం ఉంది. కాబట్టి కృష్ణునికి కూడా సాత్వికమైన ఆహారాన్ని నివేదించాలి. వడపప్పు, పానకము, పళ్ళు వంటి నివేదనలు సాధారణం. వీటితో పాటు ఆయనకి ఇష్టమైన పాలు, వెన్న, మీగడను కూడా ప్రసాదంగా సమర్పించవచ్చు. మరికొందరు బాలింతలకు పెట్టే మినపపిండి, పంచదార కలిపి పెడతారు. కృష్ణుడు అప్పుడే జన్మించాడు కాబట్టి ఆయన తల్లిని బాలింతరాలుగా భావిస్తూ బహుశా ఈ ఆచారం మొదలై ఉండవచ్చు. అంతేకాక చలికాలానికి మన శరీరాన్ని సిద్ధం చేయడం కూడా ఈ ప్రసాదం వెనుక పరమార్థంగా కనిపిస్తుంది. కృష్ణాష్టమి రోజు పూజతో పాటుగా ఆయన స్మరణ కూడా ముఖ్యమే. ఆ గోపాలుని వైభవాన్ని తెలియజేసే భాగవతం, భగవద్గీతలను ఆ రోజు ఎంతో కొంత పఠించాలి. అలా కృష్ణుని తలుస్తూ, కొలుస్తూ, భజిస్తూ కృష్ణాష్టమి రాత్రిని గడపాలి. కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కాబట్టి కొందరు రాత్రి వేళ కృష్ణ పూజ చేస్తారు. అలా కృష్ణుని పూజించాలనుకునే ప్రదేశంలో బియ్యం పోసి దాని మీద ఒక కుండను పెట్టాలి. ఆ కుండ మీద కృష్ణుని ప్రతిమను ఉంచి పూజను నిర్వహించాలి. అర్ధరాత్రి వేళ శంఖంలో నీటిని తీసుకుని చంద్రునికి, కృష్ణునికి ఆర్ష్యం ఇవ్వాలి. మరునాడు ఉదయాన్నే దగ్గరలోని వైష్ణవాలయాన్ని దర్శించి ఉపవాసాన్ని విరమించాలి. కృష్ణాష్టమి రోజున కృష్ణుని అర్చిస్తే సకల పాపాలు పోతాయి, ధర్మార్థ కామమోక్ష ప్రాప్తి కలుగుతాయని స్థాన పురాణం చెబుతుంది. ఈ రోజున బంగారంతో కానీ, వెండితో కానీ చంద్రబింబాన్ని తయారు చేసి వెండి, బంగారు పాత్రలలో దానిని ఉంచి పూజించి అర్చమిస్తే సకల కోరికలు తీరుతాయని భవిష్యోత్తర పురాణం ద్వారా తెలుస్తుంది. అంతేకాకుండా ఈరోజు భీష్మాచార్యులను పూజిస్తే సకల పాపాలు తొలగుతాయని మహర్షులు చెప్పారు. సంతానం లేని వారు బాలకృష్ణుడిని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే సంతానము కలుగుతుంది. అదేవిధంగా వివాహం కాని వారు, వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు రుక్మిణీ కళ్యాణం పారాయణం చేయడం వల్ల వారికి వివాహ యోగం కలుగుతుంది. అలాగే శ్రీకృష్ణుని స్మరిస్తూ గోవులను దానం చేస్తే ఆ భగవానుడి అనుగ్రహం, కృప కలుగుతాయని భక్తులు నమ్ముతారు. ఇక శ్రీకృష్ణుడు వెన్న కోసం ఉట్టిలోని కుండలను పగలగొట్టినట్టే కృష్ణాష్టమి నాడు భక్తులంతా ఒక చోటకి చేరి ఉట్టి కొట్టడం సాంప్రదాయంగా వస్తుంది.
ఈ ఉట్టి కుట్టే వేడుకను భక్తులు ఎంతో సంబరంగా జరుపుకుంటారు. ఇక కృష్ణాష్టమి రోజు రాత్రి జరిగే ఉట్టి కార్యక్రమం గురించి తెలిసిందే. బాలకృష్ణుని చిలిపి చేష్టలను తలుచుకుంటూ పాలు, పెరుగు, వెన్న, అటుకులు, పళ్ళలాంటి పదార్థాలు ఉంచిన ఉట్టిని కొడతారు. మరికొందరు హోలీ తరహాలో గులాల్ చల్లుకుంటూ తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తారు. ఇంకొందరు చిన్న బాలకృష్ణుని ప్రతిమను మనసారా అలంకరించి ఊయలలో ఉంచి రాత్రంతా ఆయన కోసం కీర్తనలు, భజనలు పాడుతూ ఉంటారు. సో తెలుసుకున్నారుగా ఫ్రెండ్స్, శ్రీకృష్ణాష్టమి పండుగ యొక్క విశిష్టత ఏమిటి, ఈ పూజ జరుపుకునే విధానం ఏమిటి అనే విషయాలు. మరి కృష్ణాష్టమిని మీరెలా జరుపుకోవాలని అనుకుంటున్నారో మా కామెంట్స్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake. 'Cause I don't fucking care.